ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 2050 సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి 8,000 మంది సిబ్బంది యొక్క డిమాండ్లకు సాధన కొరకై గత నెలలో డిసెంబర్ 6వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా సహకార సంఘాల్లో నల్ల బ్యాంకుల నిదర్శన, అలాగే సహకార బ్యాంకులు అయినటువంటి మా ఫైనాన్షియల్ బ్యాంక్ టీసీసీ ఎదుట నిదర్శన, అలాగే హెడ్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం అయినప్పటికీ మా డిమాండ్ మీద పరిష్కారం చూపకపోవడంతో గత 29 డిసెంబర్ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద సుమారు 6,000 మందితో ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ మా యొక్క డిమాండ్లను పరిష్కార దిశగా చూపించినటువంటి ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రిలే నిరాహార దీక్ష 4 రోజుల పాటు కంటిన్యూగా జరుగుతుంది. దీంట్లో అన్ని సహకార సంఘాల ఉద్యోగస్తులు వారి బ్రాంచ్ల ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క నిరసన తెలియజేస్తారు. దీంట్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటి మెయిన్ బ్రాంచ్ అయినటువంటి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా యొక్క సహకార సంఘాల సిబ్బందికి సంఘీభావం తెలపడానికి అనేక రాజకీయ ప్రముఖులు మరియు సహకార శాఖ వారు కూడా ఇప్పటికే వచ్చి వారి సంఘీభావం తెలపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా డిమాండ్లు ఏమంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1/3/2019లో సహకార సంఘాలు హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి జీవో ఇవ్వడం జరిగింది. ఆ సహకార సంఘాల హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ గత ప్రభుత్వము 5 ఏళ్లు కాలయాపన చేసి ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మళ్ళీ వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మళ్ళీ ఆ జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సహకార శాఖ కింద పనిచేస్తున్నటువంటి మేము సహకార శాఖలో ఇప్పటి వరకు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు కల్పించినప్పటికీ అదే శాఖ కింద పనిచేస్తున్నటువంటి మా సహకార సంఘాల ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు ఇంతవరకు వెసులుబాటు కల్పించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాలు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వారి ఇదివరకు రిటైర్మెంట్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. వారికి చాలా అన్యాయం జరిగింది. వాటిని తిరిగి 2 ఏళ్ళు పెంచి వాటికి విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా 2019 తర్వాత సంఘాలలో జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులను ఇంతవరకు క్రమబద్ధీకరించకుండా వారి శ్రమను వాడుకుంటూ కంప్యూటరేషన్ అని ఉద్యోగాలని చెప్పేసి వారి శ్రమను దోచుకుంటూ ఇంతవరకు వారికి రెగ్యులేషన్ చేయకుండా వారికి తూతు మంత్రంగా 10,000, 5,000 జీతాలు ఇచ్చుకుంటూ డైలీ బేస్ కింద పెట్టుకుంటూ వారికి రెగ్యులర్ చేయలేదని చెప్పేసి వారిని కూడా ఇమీడియట్గా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మా డిమాండ్లో చేయడం జరిగింది. ఇలా సహకార సంఘాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2019 తర్వాత చేసిన వాళ్ళు 3,000 మంది ఉన్నారు. 3,000 మంది ఈరోజు వారి యొక్క శ్రమను మనం దోపిడీ చేసుకుని వారికి అన్యాయం చేయడం చాలా బాధాకరం. కాబట్టి దీనికి వెంటనే ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుని వారిని వెంటనే రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సహకార సంఘాలకు ఈ 3 డేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆప్కాప్, టీసీసీబీ, సహకార సంఘాలు ఈ 3 డేస్ స్ట్రక్చర్లో ఆప్కాప్ వారికి, టీసీసీబీ వారికి ఒకే రకమైన జీతా చట్టం అమలు చేయబడుతుంది. కానీ సహకార సంఘాలకు మాత్రం జీతాలు వేరే రకంగా అమలు చేస్తున్నారు. ఈ 3 డేస్ స్ట్రక్చర్లో అందరూ ఒకటే పద్ధతిలో ఉన్నప్పుడు ఎందుకు సహకార సంఘాలను వ్యతిరేకంగా చూస్తున్నారు? దీనికి నిరంకుశ పాలన ప్రభుత్వమే కారణం అని చెప్పేసి గత ప్రభుత్వంలో రాసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను మార్చవలసిందిగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేసినప్పటికీ ఇప్పటికీ మనం వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1.5 సంవత్సరం గడిచినప్పటికీ ఇంతవరకు మమ్మల్ని చర్చలకు పిలిచలేదు. కనీసము ఏ సమస్య ఉంది అని చెప్పేసి కనీసము మమ్మల్ని పిలిచిన దాఖలా పోలేదు. ఇలాగే కాలయాపన చేసుకుంటూ పోతే మా సహకార సంఘాల సిబ్బంది రిలే నిరాహార దీక్ష కాదు ఆమరణ నిరాహార దీక్షలో రెడీగా ఉన్నారు. ఈ 4 రోజుల తర్వాత మా సహకార సంఘాల సిబ్బంది యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుండేదానికి సహకార సిబ్బంది సంయుక్తమై ఉన్నారు. దీనికి అంతటికీ మన ప్రభుత్వము మాకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఎవరైతే సహకార శాఖ రిజిస్టార్ అయినటువంటి బాబు ఏ గారు సహకార ఆర్సీఎస్ కమిషనర్ గారు ఉన్నారో వారు పూర్తిగా మాకు అడ్డంకిగా రావడం జరుగుతున్నది. ప్రస్తుతము స్టేట్ వైడ్ మరియు నేషనల్ వైడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ కంప్యూటరీకరణ చేయడానికి కేవలము సహకార సంఘాల సిబ్బందే కారణము. కంప్యూటరీకరణ అయిన తర్వాత అందరినీ ఈ యొక్క జీవోలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని
గౌరవనీయులు ఆర్సీఎస్ బాబు గారు తెలిపి ఉన్నారు. కానీ కంప్యూటరైజేషన్ అయ్యి 1.5 year అయినటువంటి ఇప్పటికీ కూడా ఎవరిని రెగ్యులర్ చేయలేదు, మా యొక్క జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదేవిధంగా మాకు ఇప్పటి వరకు 2 PRCలు పెండింగ్ ఉన్నాయి. 2019 PRC, 2024 PRC. ఈ 2 PRCలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ 2 PRCలు కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ PRC ఇవ్వలేని పక్షంలో ఐఆర్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇదివరకే మేము లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీనికి కేవలం ఆర్సీఎస్ బాబు సరే మన గవర్నమెంట్కు వ్యతిరేకంగా వెళ్తున్నారు తప్ప మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఉద్యోగస్తుల పక్షపాతి అని ఇదివరకే ముద్ర ఉన్నది. అయినను మన బాబు సారు దీనికి తీవ్రంగా సహకార సంఘాల ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి అక్కసుతో మా మీద ఇలా అభాండాలు వేసి అనవసరంగా సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నిరంకుశ పాలన పోవాలని, మా సహకార సంఘాల ఉద్యోగస్తుల డిమాండ్లు నెరవేరాలని, నెరవేర్చుకుంటే మటుకు ఇలాగే కొనసాగిస్తూ తీవ్ర రూపం దాలుస్తామని కోరుకుంటున్నాము. రెడ్డిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు.